వ్యర్థంగా పోవటం లేదు. మనం అనేకుల కొరకు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తా వస్తున్నాడు. ఇప్పుడు మనం మెయిన్గా చూడేసి ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ఏంటిదంటే ఈ గేది ఎక్కువైపోయింది. ఏమంటారు, హోమోసెక్షువల్, స్వలింగ సంపర్కమా, అది అంటే ఆడవాళ్ళను మగవాళ్ళు చేసుకునేది యూనివర్సిటీస్లలో ఎస్పెషల్లీ వాళ్ళకు టీచ్ చేస్తున్నారు అనమాట. కాలేజెస్లలో, స్కూల్స్లలో వాళ్ళకి దీని మీద చెప్తున్నారు. ఇది తప్పు, దేవుని సృష్టికి విరుద్ధమైనది, అది తప్పు. సో అక్కడ సువార్త జరుగుతా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మీరు చూడండి, చాలా మంది ఈ చార్లీక కూడా ఆయన వీళ్ళ మధ్యలోనే సేవ చేస్తా వచ్చాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు నికోలస్ అని చెప్పి, తను కూడా వీళ్ళ మధ్యలోనే సేవ చేస్తా వస్తున్నాడు ఇప్పుడు ప్రెసెంట్.